నేటి క్రైస్తవంతో ప్రాబ్లం ఏంటంటే, నేటి క్రైస్తవంలో మ్యూజిక్ ఎక్కువైంది, మెసేజ్ తక్కువైంది. అది నేటి క్రైస్తవం ప్రాబ్లం. వర్షిప్ వచ్చినప్పుడు మాట్లాడతాను నేను దాని గురించి. కానీ ఈరోజు టీవీ స్పీకర్లు, చర్చిలో పాస్టర్లు, ఇలాంటి సభల్లో పాస్టర్లు, ప్రీచర్స్ పాపం గురించి మాట్లాడలా. పాపం గురించి మాట్లాడలా. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు 10,000 ఇస్తే 1,00,000 ఇస్తాడు, మీ అమ్మాయికి పెళ్ళవుద్ది, నీ వ్యాపారం 1,00,000 10 లక్షలు అయిపోతుంది, నీ కడుపులో కణితి మాయమైపోతుంది అని ఉత్తరాలు చదువుతున్నారు. ఒకడు పచ్చి వ్యభిచారి ఉండేవాడు. వాడు ఒకరోజు మా చర్చికి వచ్చాడు. వాడు మా చర్చిలో బైబిల్ చదువుకున్నాడు, ఇక్కడ ప్రసంగం విన్నాడు. వాడు వ్యభిచారం చేయడం మానేశాడు. ఈ సాక్ష్యాలు ఏవి? ఒకడు ఉండేవాడు, వాళ్ళ ఆవిడ్ని చావబోతాడు, ఆవిడకి ఇప్పటికే చాలాసార్లు తలకాయ పగిలిపోయింది, కానీ చర్చికి వచ్చాడు, మారాడు. ఇప్పుడు వాళ్ళ ఆవిడికి ఆయనే కాఫీ కల్పిస్తున్నాడు. ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉండేవాడు, ఆయన విపరీతంగా బల్ల కింద చేతులు పెడతాడు, క్రైస్తవుడే, కానీ మా చర్చికి వచ్చాడు, ఇక్కడ ప్రసంగం విన్నాడు, ప్రభు ఆయన సంధించాడు, లంచాలు తీసుకోవడం మానేశాడు. వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చింది, కాలేజీలో చదివించాల్సి వచ్చింది, డబ్బు అవసరమైంది, కాంట్రాక్టర్ డబ్బులు కమిషన్ ఇస్తానని ఇంటికి వచ్చాడు, కానీ 10 లక్షల బ్యాగ్ వెనక్కి పంపించేశాడు. ఇలాంటి సాక్ష్యాలు విన్నారా? వినరు. అన్న దగ్గర నూనె గుడ్డు కొనుక్కున్నాను, అది పొట్ట మీద రాసుకున్నాను, అదేంటో కానీ అప్పటి నుంచి నాకు లోపల కణితి మాయమైపోయింది, నాకు పొట్ట తగ్గట్లేదు, డాక్టర్లు చాలా ఉదయాన్నే వాకింగ్ చేయమన్నారు, అన్న నూనె రాసుకున్నాను, శరీర దారుఢ్యం పెరిగిపోయింది, చెస్ట్ పెరిగింది, పొట్ట తగ్గింది, నాకు వెంట్రుకలు రాలిపోతున్నాయి, అన్న దగ్గర తెచ్చుకొని నూనె రాసుకున్నాను, ఇప్పుడు బట్టతలు పోయి వెంట్రుకలు వచ్చేసినాయి. ఇవా సాక్ష్యాలు? ఇవండి సాక్ష్యాలు. మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారంటే యేసుప్రభు చెప్పింది ఇదే, జుట్టు పెరుగుద్ది, పొట్ట తగ్గుద్ది. పాపం పోవాలండి, హృదయ శుద్ధి కలగాలి. ఇందాకే